సినిమా అయితే అదిరిపోయింది అన్న. హరిశంకర్ కంబ్యాక్ అండ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అస్సలు నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. సినిమా అయితే చాలా బాగుంది, వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. సాంగ్స్ చాలా బాగున్నాయి, డ్యాన్స్ కూడా బాగా చేశాడు అన్నయ్య, చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ పాత సినిమా పాటలు కూడా పెట్టారు, ఒక హిమానసే సాంగ్ కూడా వచ్చింది సినిమాలో, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. శ్రీరేల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యాన్స్ అయితే హ్యూజ్ పండగ అని చెప్పొచ్చు. ఏంటి ఎందుకంటే ఎందుకు ఉందో కూడా తెలియదు, ఏదో జస్ట్ పెట్టాలని పెట్టారేమో. బట్ ఫస్ట్ హాఫ్ జస్ట్ బోరింగ్ అంది. ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ బాగుంది సినిమా. ఇంటర్వెల్ ఫైట్ కావచ్చు, ఫ్రీ ఇంటర్వెల్ కావచ్చు, ఆ క్లైమాక్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది తీసే విధానం కావచ్చు, అంతా కూడా నాకు బాగా నచ్చింది. బట్ రొటీన్ స్టోరీనే. బట్ హరిశంకర్ స్కేల్లో డైలాగ్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఎందుకంటే హరిశంకర్ గారు మెయిన్ పెట్టింది పేరు డైలాగ్స్కి. ఆ పొలిటికల్గా కావచ్చు, లేదా రియాలిటీ లైఫ్ కావచ్చు, ఆయన సేవాభావంతో కావచ్చు, ఇప్పుడున్న ఫీల్డ్కి డైలాగులు సెట్ ఎలా పెట్టారన్న. బట్ సెకండ్ హాఫ్ని స్టోరీ విధంగా ఎలివేషన్ పరంగా కొంచెం గ్రిప్పింగ్ చేస్తుంటే నిజంగా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ ఓకే, ఫ్యాన్స్కి హై ఫీస్ట్ అవ్వచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే ఒక 50 యావరేజ్ మూవీ అన్నాం. ఎందుకంటే ఆయన స్టైలిష్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూపించిన విధానం అయితే ఓజీకి ఏమాత్రం తీసుకోలేదు. అంత బాగా చూపించారు. స్టైల్ విషయంలో కానీ, డ్యాన్స్లో కానీ ఆయన వింటేజ్ పవన్ కళ్యాణ్ బాగా తీసుకొచ్చారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా బ్యాక్గ్రౌండ్ తొలి ప్రేమ ఆ సాంగ్ నడుస్తుంది అనమాట. బట్ ఆ సాంగ్ని కూడా రీమేక్ చేసి చాలా పీస్ఫుల్గా అనిపించింది. టోటల్గా సెకండ్ హాఫ్ అయితే బాగుందన్న మన కదర్ ఫ్యాన్స్కి. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. ఇది చాలా 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 బాగుంది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కానీ అదిరిపోయింది సినిమా. హరిశంకర్ గారు ప్రతి ఒక్క కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టారు. ఫ్యాన్ స్టఫ్ చాలా ఉంది మూవీలో. సాంగ్స్ ఎస్పెషల్లీ తమన్ బీజం అయితే అదిరిపోయింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గదు, అదిరిపోయింది అన్న మూవీ మాత్రం. రాశి కన్నా పోర్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ శ్రీలీల మీద ఫోకస్ ఉంటుంది, స్టోరీ మీద ఉంటుంది. శ్రీలీల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ అదిరిపోయినాయి, బీజం అదిరిపోయింది, స్టోరీ కూడా చాలా బాగా చేసారు. సో బాగుందండి, ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఏదండి అది సాంగ్స్ కాదు, బట్ వాళ్ళు అందరు వచ్చి ఒక సాంగ్ ఉంటుంది, కాలర్ ఎత్తర సాంగ్ ఉంటుంది. తర్వాత నార్మల్ డాన్స్ స్టెప్స్, పవన్ కళ్యాణ్ గారి వేరే మూవీస్ డాన్స్ స్టెప్స్తోనే ఉంటుంది. మహేష్ బాబు సాంగ్ మీద వేస్తారు డాన్స్. సో అదిరిపోయింది మూవీ, చాలా బాగుంది. అందరు ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు నార్మల్ జనరల్ ఆడియన్స్కి తీసిన మూవీ, ఫ్యాన్స్ కోసమనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది మూవీ, స్టోరీ మేకింగ్ అంతా చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి, డిఎస్పీ గారు చాలా బాగా ఇచ్చారు. తమన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది, సూపర్ అండి. మ్యూజిక్ అదిరిపోయింది. అసలు ప్రీ ఇంటర్వెల్ అలానే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడండి. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూసుకుంటారు కదా, దానికి మించి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. ఎత్తరా కాలరే ఎత్తరా, ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా సూపర్ డూపర్ ఇట్టరా. అసలు వేరే లెవెల్. దేఖ్ లేంగే సాలా, చూసినావులే చాలా. ఇలాంటి సినిమా చూడండి. చాలా సినిమాలు చూసుంటారు, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమా చూసుంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, మొత్తం ఓల్డ్ సాంగ్స్తో ఉంటాయి. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా సెంటిమెంట్, చాలా ఫ్లాష్ బ్యాక్, చాలా మూవీ, చాలా బెస్ట్ మూవీ అని చెప్తాను. ఈ ఉగాదికి బెస్ట్ మూవీ. అందరూ పశ్చాత్తాపకుండా మా ఫ్యాన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తున్నారు. మీరందరూ ఫ్యామిలీతో వచ్చి నైట్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. డాన్స్ కానీ, లుకింగ్ కానీ, మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన కోసం మూవీస్ తీస్తాడు. మూవీస్ మాత్రం ఆపడు. ప్రతి ఒక్కరు మూవీస్ చూడండి. మనం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రోల్ చేయండి, ఎవరైనా బాగాలేదు మూవీ అంటే ఒక్కొక్కరు మామూలుగా ఉండదు, సూపర్ డూపర్. ఇప్పుడు ఎవరైనా చెప్పండి బాగాలేదని, ఎవరు చెప్పలేరు. కానీ సినిమా బాగుంది, చాలా బాగుంది. హరీష్ గారు కంగ్రాచులేషన్, సూపర్ డూపర్ ఇచ్చారు మా కోసం. నైస్ మూవీ, ఎక్సలెంట్ మూవీ.